హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? హ్యాపీగా ఉండండి. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. మీ పర్సన్కి మీకు మధ్య ఉన్న మనస్పర్ధల వల్ల మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తను మీ రిలేషన్ అయితే విడిచిపెట్టాలి అని అనుకుంటున్నారా లేదా? ఈ రోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు. ఈ రోజు రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐ ఆమ్ సో హ్యాపీ. రెజినేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకు కాదని అర్థం చేసుకోండి. రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యన చూడొచ్చు. ఫస్ట్ 4 of Cups. Four of Pentacles. 5 of Wands. The Chariot. The Tower card. King of Cups. Ace of Swords. 8 of Wands. 4 of Wands. రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్షిప్ అయితే స్టక్ అయిందండి. ద టవర్ కార్డ్ వచ్చిందంటేనే రీసెంట్ పాస్ట్లో మీరిద్దరూ సపరేట్ అయ్యారు. అంటే గొడవలు, డిస్కషన్స్, మీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ లేకపోవడం, ఇద్దరు కూడా ఒకరికొకరు మిస్అండర్స్టాండింగ్తో అయితే రీసెంట్ పాస్ట్లో అయితే ఇద్దరి మధ్యన కూడా సపరేషన్ అయితే కనిపిస్తుంది. ఇద్దరు కూడా సపరేట్ అయ్యారు రీసెంట్ పాస్ట్లో. ఒకవేళ మీరు సపరేషన్లో లేకపోయినా కూడా రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్యన చాలా గొడవలు అయితే జరిగినట్టున్నాయి. ద టవర్ కార్డ్ వచ్చిందంటేనే మీ ఇద్దరి మధ్యన కూడా మీ రిలేషన్ విషయంలో ఎప్పుడు కూడా చిన్న చిన్న గొడవలు జరగడం, 2 days మాట్లాడుకోవడం, మళ్ళీ 2 days మాట్లాడుకోకుండా ఉండడం, ఇలా ఎప్పుడు అయితే జరుగుతూ ఉండేది. పాస్ట్లోని మీ నెంబర్ని బ్లాక్ చేయడం, ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఎక్కువగా ఉండేవారు పాస్ట్లో మీరిద్దరూ కూడా. మీరు మీ పర్సన్ కూడా ఇద్దరు కూడా కాంప్రమైజ్ అవ్వకపోవడం, ఇద్దరు కూడా ఒకేలాగా ఉండడం. అంటే నేను ముందు మాట్లాడాలా, తన ముందు మాట్లాడతారా, ఇలా నేను మాట్లాడినా వద్దా, ఇలాంటి ఆలోచనలు అయితే ఎక్కువగా ఉండేవారు. ఇద్దరు కూడా కాంప్రమైజ్ అనేది ఉండేది కాదు మీ ఇద్దరిలో కూడా. ఇద్దరిలో ఒకరైతే తనకు నచ్చితే మాట్లాడేవారు, లేదంటే సైలెంట్గా ఉండడం, ఇలా అయితే చేసేవారు. మీ ఇద్దరిలో ఒకరైతే నచ్చితే మాట్లాడడం, లేదంటే సైలెంట్గా ఉండడం అయితే చేసేవారని ఖచ్చితంగా అయితే చెప్పాలి. రీసెంట్ పాస్ట్లో ఇద్దరు ఒకరికి ఒకరు దూరం అవుతారు అని చెప్పి ఊహించి కూడా ఉండరు కొంతమంది. అయితే మీ లైఫ్లో అయితే మీరు ఊహించిన సంఘటనే జరిగిందని చెప్పాలి. మీరైతే కోలుకోలేని పరిస్థితిలోకి అయితే వచ్చేసారు. మీరు పెట్టుకున్న నమ్మకం, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనైతే బ్రేక్ చేశారు. రిలేషన్కి అయితే స్టెబిలిటీ లేకపోవడం, ఒక పర్సన్ అయితే రిలేషన్ కావాలి అని చెప్పి జెన్యున్గా ఉండడం రిలేషన్ విషయంలో, వేరొక పర్సన్ అయితే ఆ సీరియస్లీ లేకపోవడం రిలేషన్ విషయంలో. ఒకరైతే న్యూ బిగినింగ్ కావాలి అని చెప్పి ఫాస్ట్లో అయితే కోరుకున్నారు, బట్ ఒకరు రిలేషన్ విషయంలో అంత సీరియస్లీ లేదు. మీ పర్సన్లో అయితే ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేకపోవడం వల్ల ఇలా జరిగింది. మేషం, సింహం, ధనుసు రాశి వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఫైర్ ఎనర్జీ ఉంది. సో మీరు కాల్ చేసినా మీ పర్సన్ లిఫ్ట్ చేయకపోవడం, ఆర్ మీ పర్సన్ కాల్ చేస్తే మీరు లిఫ్ట్ చేయకపోవడం, ఫాస్ట్లో అయితే ఇలాగే జరిగింది.
మీ ఇద్దరి మధ్యన అయితే వేరే పర్సన్ గురించా లేదంటే ఫ్యామిలీ గురించో చాలా డిస్కషన్స్ అయితే జరిగాయి. అందుకే ఇద్దరు కూడా ఒకరికొకరు దూరం అయిపోయారు. బ్రేకప్ అయింది. ఈ పర్సన్ అయితే తన ఎమోషన్స్‌ని, తన ఫీలింగ్స్‌ని అయితే కంట్రోల్ చేసుకోగలుగుతారు. పైకైతే సైలెంట్‌గా ఉంటారు. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ కరెంట్ ఫీలింగ్స్ అయితే తెలుసుకోవచ్చు. నేను కార్డ్స్ ఏదైతే రిప్రజెంట్ చేస్తుందో అదే చెప్తాను. నేను కార్డ్స్ ఒకటైతే నేను చెప్పేది ఒకటైతే ఉండదు. ఎప్పుడు కూడా నేనైతే షుగర్ కోటింగ్ ఉండదు. ఉన్నది ఉన్నట్టే చెప్తాను. కార్డు ఏదైతే మనకి రిప్రజెంట్ చేస్తుందో నేను అదే చెప్తాను. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, అలాగే మీ కరెంట్ ఫీలింగ్స్. మీ పర్సన్ అయితే వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. ఆలోచించుకుంటున్నారు యాక్షన్ తీసుకోవాలా వద్దా. యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నారు. బట్ మీ పర్సన్కి మీరంటే అట్రాక్షన్ అయితే ఉంది. మీకు అట్రాక్ట్ అయి ఉన్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తను. బట్ చాలా స్ట్రక్గా అయితే ఫీల్ అవుతున్నారు. బట్ తన కమ్యూనికేషన్ అయితే బ్లాక్లో ఉంది. మీతో అయితే కమ్యూనికేషన్ అయితే చేయట్లేదు. బట్ ఇద్దరు కూడా మాట్లాడుకోవట్లేదు ఖచ్చితంగా. మీ రిలేషన్ విషయంలో మీ పర్సన్ అయితే సఫర్ అవుతున్నారు. ద హెర్మిట్ వచ్చిందంటే మీ పార్ట్నర్ మీ విషయంలో చాలా సఫర్ అయితే అవుతున్నారు. వృషభం, కన్య, మకర రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. ఎర్త్ ఎనర్జీ మీ పర్సన్ అవ్వచ్చు, మీరు అవ్వచ్చు. వృచ్చికం, మీనం ఈ రాశుల వారు కూడా కనిపిస్తున్నారు. వాటర్ ఎనర్జీ మీరైతే మీ పర్సన్ విషయంలో చాలా వెయిట్ చేస్తున్నారు. ఇంకా వెయిటింగ్ చేస్తున్నారు. మీ పర్సన్ విషయంలో అయితే మీ లైఫ్లోకి ఎవరు వచ్చినా కూడా మీరైతే మీ పర్సన్ కోసం ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ఉంది. ఇప్పటికీ కూడా మీ పర్సన్ మీద మీకైతే లవ్ అయితే పోలేదని చెప్పాలి. ఇంకా మీ పార్ట్నర్ని మీరు లవ్ చేస్తూనే ఉన్నారు. మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూనే ఉన్నారు. ఒక చేంజింగ్ అయితే అవ్వాలని చెప్పి ఎదురు చూస్తున్నారు మీరైతే. మీ పర్సన్ విషయంలో అయితే మీ పార్ట్నర్ చేంజ్ అవ్వాలి. మీ విషయంలో మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలని చెప్పి మీరైతే అనుకుంటున్నారు. పాస్ట్లో మీ పర్సన్కి అయితే మీరు ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలో అంత ఇంపార్టెంట్ అయితే ఇచ్చారు. మీ రిలేషన్ కోసం చాలా చేసి ఉన్నారు పాస్ట్లో అయితే మీరు. మీ రిలేషన్ వదులుకోవడానికి మీకు ఏమాత్రం ఇష్టం లేదు. మీకు ఈ రిలేషన్ అయితే న్యూ బిగినింగ్ అవ్వాలి. మీ ఇద్దరి మధ్యన సపరేషన్ కారణం అయితే మీ పర్సన్ అని ఖచ్చితంగా అయితే తెలుస్తుంది. మీరైతే మీ రిలేషన్ విషయంలో వెరీ క్లియర్గా అయితే ఉన్నారు పాస్ట్లోని. ఇప్పటికీ కూడా మీ రిలేషన్షిప్కి అయితే మీరు ఇంపార్టెంట్ అయితే ఇస్తున్నారు. మీ రిలేషన్ విషయంలో ఎంత చెయ్యాలో అంతా చేశారు మీరైతే చాలా సఫర్ అవుతున్నారు మీ రిలేషన్ విషయంలో మీ పర్సన్ కోసం. మీ పర్సన్ ఇంటెన్షన్ అయితే ఎలా ఉంది, యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారా చూద్దాం. మీ పర్సన్లో అయితే చేంజింగ్ అయితే వచ్చాయి. పై మీ పర్సన్కి అట్రాక్షన్ అయితే ఉంది. మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోవడానికి అయితే ఆలోచిస్తున్నారు. మీ రిలేషన్ విషయంలో అయితే యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. తన ఇంటెన్షన్ అయితే అలాగే ఉంది. పాస్ట్లో ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్యన జరిగింది అయితే ఎండ్ చేసేసి మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి. మీ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. న్యూ బిగినింగ్ అయితే చేయాలి అని అనుకుంటున్నారు. ఈ పర్సన్ ఆలోచనలో అయితే చేంజింగ్ అయితే స్టార్ట్ అయ్యాయి.
మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు, ఇప్పుడు మీ గురించి బాధపడుతున్నారు. మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచించడం అయితే మొదలుపెట్టారు అనే ఖచ్చితంగా అయితే చెప్పవచ్చు. ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటేనే చేంజ్ అయినట్టు. మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ తన ఆలోచనలు మీ విషయంలో అయితే చేంజ్ అయినాయి. పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ విషయంలోని. మీ గురించి రిగ్రెట్ ఫీల్ అవ్వడం, లేదంటే మీ గురించి బాధపడడం మొదలయ్యాయి తన లైఫ్లో అయితే. తన మైండ్లో అయితే మీ విషయంలో అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. తన ఆలోచనలు అయితే మీ గురించి బాధపడుతున్నారు. న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. ట్రై చేయాలని అనుకుంటున్నారు. న్యూ బిగినింగ్ చేయడానికైతే మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. సో రియాక్ట్ అవ్వలేకపోతున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. వెయిటింగ్లో ఉన్నారు మీ పర్సన్ అయితే. ఆ న్యూ బిగినింగ్ చేయాలా వద్దని చెప్పి వెయిట్ చేస్తున్నారు. యాక్షన్ తీసుకోవడానికైతే వెయిటింగ్లో ఉన్నారు. ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటేనే సడన్ చేంజెస్ అనమాట. సడన్గా చేంజెస్ అయితే అవుతాయి. ఆలోచనలు అవ్వచ్చు, లేదంటే ఫీలింగ్స్లో అవ్వచ్చు, సంథింగ్ ఏ విషయంలో కూడా అది చేంజింగ్ అయితే జరుగుతాయి. మీ పర్సన్కి అయితే ప్రజెంట్ అయితే మీ విషయంలో అయితే మీ పర్సన్ అయితే చేంజ్ అయ్యారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ గురించి అయితే బాధపడుతున్నారు. యాక్షన్ తీసుకోవాలి, మళ్ళీ న్యూ బిగినింగ్ చేయడానికి అని చెప్పి ట్రై చేయాలని అనుకుంటున్నారు. ఇంకా వెయిటింగ్లోనే ఉన్నారు. వెయిటింగ్ మూడ్లోనే ఉన్నారు మీ పర్సన్ అయితే. పార్ట్నర్ మిమ్మల్ని విడిచిపెట్టాలి అని అనుకుంటున్నారా, లేదంటే న్యూ బిగినింగ్ చేస్తారా లేదా? ఖచ్చితంగా చెప్పండి యూనివర్స్ ప్లీజ్. ఎస్, మీదైతే సోల్మెంట్ కనెక్షన్ అండి. మీ పార్ట్నర్ అయితే న్యూ బిగినింగ్ అయితే చేస్తారు. మీ ఎదురుగుంటేనే కార్డ్స్ తీస్తున్నాను కదా. మీ పార్ట్నర్కి అయితే ఇప్పుడు మీ వాల్యూ తెలిసింది. నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు న్యూ బిగినింగ్ చేయడానికి మీతోటి. ఎందుకంటే మీ పార్ట్నర్ మీకైతే అట్రాక్ట్ అయి ఉన్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. తన లైఫ్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మీ పార్ట్నర్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు. మళ్ళీ మీ రిలేషన్ అయితే న్యూ బిగినింగ్ చేయడానికైతే మీ పర్సన్ అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎస్, రీయూనియన్ అయితే చేయబోతున్నారు. మీ పర్సన్ అయితే మిమ్మల్ని అయితే విడిచిపెట్టరు. మీ ఇద్దరి మధ్యన ఎంత డిస్కషన్స్ జరిగినా కూడా మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని విడిచిపెట్టరు. మీతో మళ్ళీ రీయూనియన్ అయితే చేయాలి అని అనుకుంటున్నారు. నిర్ణయం తీసుకున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. యాక్షన్ అయితే తీసుకుంటున్నారు. మీ పర్సన్ అయితే మిమ్మల్ని విడిచిపెట్టరు. అలాగే ఏంజల్స్ మీకు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారో ఈరోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు. ఏంజల్స్ మీకు ఏ సజెషన్ అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నారు? మీ పార్ట్నర్ కోసం వెయిటింగ్ చేయాలా లేదా? మీరైతే భయపడుతున్నారంట. దేనికో మీరైతే భయపడుతున్నారు. ఎందుకంటే మీ రిలేషన్ నుంచి వాకవే చేసిన మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా లేదా అని చెప్పి మీరైతే భయపడుతున్నారు. మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తారంట. ఏంజల్స్ అయితే మిమ్మల్ని భయపడకుండా ధైర్యంగా ఉండమంటున్నారు. మీ రిలేషన్ నుంచి బయటికి వెళ్ళిపోయినా మీ పర్సన్ అయితే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అయితే చేస్తారు. ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని విడిచిపెట్టకుండా మళ్ళీ రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారు. అలాగే ఏంజల్స్ కూడా మీ రిలేషన్ అయితే మళ్ళీ న్యూ బిగినింగ్ చేస్తారు. మీరు భయపడద్దు. మీ నుంచి వెళ్ళిపోయిన మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను మిమ్మల్ని వదిలేస్తారు, లేదంటే మిమ్మల్ని విడిచిపెట్టేస్తారని చెప్పి మీరు భయపడద్దు. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ ఉందని చెప్పి ఏంజల్స్ కూడా చెప్తున్నారు. ఇదేనండి ఈ వరల్డ్ రీడింగ్. ఈ రీడింగ్ జనరల్ రీడింగ్. అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజినేట్ అయ్యిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు అప్పుడే అర్థమవుతుంది. ఈ రీడింగ్లో మీకు 35%, 50% రెజినేట్ అయినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. అలాగే పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్పై నెంబర్ ఉంది, నాకైతే వాట్సాప్ చేయండి. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.